బలహీనతలుంటే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన వారమై యోగ్యముగా బలలో పాల్పొందాం. ఎందుకంటే మానవులుగా భూమి మీద ఉన్నాం. అదే కాలం మనం చూసుకున్నట్లు ఒకప్పుడు దాసత్వంలో ఉన్నారు, కాడి కింద ఉన్నాం, చిక్కుల్లో పడిపోయి పాపమును బట్టి చిక్కుకుపోయిన పరిస్థితి. పక్షి గింజల కొరకై కిందకి దిగి ఉచ్చుల్లో చిక్కుకుంటుంది. కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, వేట కాని ఊరిలో చిక్కుకుంటుంది, ఉచ్చుల్లో చిక్కుకుంటుంది, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటుంది. అలాంటి చిక్కుల నుంచి ప్రభు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి విడిపించి ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి కుమారులుగా కుమార్తెలుగా దేవుని పిల్లలుగా, ఒకప్పుడు దాసులు, పాపానికి బానిసలు, చెడు జీవితం, చెడు పనులు, చెడు కార్యములు. అయితే ఇప్పుడు ఆయన ప్రేమను బట్టి ఆయన పిల్లలముగా, ఆయన కుమారులు కుమార్తెలుగా, ఆయన ఇంట్లో ఆయనని సంతోషపరిచే బిడలముగా ప్రభు మనల్ని ఉంచినాడు. ఇలాంటి బిడలమైన మనము భూమి మీద ఉంటా ఉన్నాం. భూమి మీద ఆయన బిడ్డలకి ఏమొస్తాయండి? ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అందుకనే సాతానుని అడిగినాడు ప్రభు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగినాడు. ఏమడిగినాడు? ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే సాతానుడు ఏం చెప్పినాడు? భూమి మీద ఎందుకు తిరుగులాడుతున్నాడు? ఎందుకు తిరుగులాడుతున్నాడంటే, నీ బిడ్డలను నువ్వు చెప్తున్నావే, ఆ బిడ్డలు నువ్వు ఆశీర్వదించావు, బాగున్నారు, వారు లోకాన్ని తల్లకిందులు చేస్తూ ఉన్నారు, అందరినీ మార్చేస్తున్నారు కనుక వాళ్ళకే ఏదైనా శ్రమ తీసుకొస్తే ఎట్లా ఉంటుందని సాతానుడు ఏం చేస్తాడు? వాళ్ళకే శ్రమను పెడతా ఉంటాడు, వాళ్ళ మీదే ప్రభావం చూపుతూ ఉంటాడు. లోకములు అనేకులు అనుకుంటారు, అబ్బా మనం ఇంత తాగుతున్నా, ఇంత తింటున్నా, ఎంత తిడుతున్నా మనం ఏం కాలం అంటే మనం కరెక్ట్గా ఉన్నాం, వాళ్ళే ఏదో చేసినారు, వాళ్ళకే రోగాలు, వాళ్ళకే జబ్బులు, వాళ్ళకే నష్టాలని ఏం చేశారంట, కొంతమంది అల్ప సంతోషము పడుతూ ఉంటారు. అయితే ఏ పాపం చేసి ఉంటాడంటారు? ఏం చేసి ఉంటాడు? ఏమా? ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును. మరి అలాంటి వాడికి అన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఎందుకు వచ్చి ఉంటాయి? ఎందుకు వచ్చి ఉంటాయి అన్న? ఈ అన్న వెళ్ళిపోయినాడు, దీన్ని పగలగొట్టి ఎందుకు వచ్చి ఉంటాయి చెప్పండి? ఎందుకు వచ్చి ఉంటాయి? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో, మరి తలలు కిందకి దించవద్దు కానీ చూడండి, అక్కడ ఏమున్నాయి? మహాశ్రమలు ఏమున్నాయి? మామూలు శ్రమలకే మనం తట్టుకోలేము, మహాశ్రమలు వస్తే మందిరానికి వస్తామా? మందిరానికి వస్తామా? ప్రభువుని ఆరాధిస్తామా? ఏమ్మా నేను పోతున్నా మందిరానికి రా, నువ్వు పో. ఏమ్మా అంటే ఏం చేసినాడు దేవుడు? నా బిడ్డకి పెళ్లి చేసినాడా? లేకపోతే నీ కొడుకు ఏమన్నా ఉద్యోగం ఇచ్చినాడా? దేవుణ్ణి ఎంత చులకనగా మాట్లాడతాం. పాపం బయట వాళ్ళు ఆరాధన చేయలేకపోతా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రవచితం అయితే ఈ సంవత్సరం వాళ్ళు కూడా కార్డులెస్ తీసుకొని ఆరాధించాలి. దేవుడు చేసిన మేలులకి ఒక మనిషే, నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ నాకు బాగు చేసినాడు, కనపడిన సాటల్లా కారు దిగకముందే కారుని చూసి నేను ఇట్లాగ పట్టుకొని ఉంటా, అయ్యా నమస్కారం అయ్యా. ఒక డాక్టరే బ్రతికిస్తుంటే, డాక్టరే బాగు చేస్తుంటే, ఆ డాక్టర్కి 2 చేతులు అయితే నమస్కారం చేస్తుంటే, నా జీవితాన్ని మార్చి ఆయన బిడ్డలుగా చేసుకొని, ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకొని, ఆయనే మనల్ని కాపాడుతుంటే ఈయన ఎన్నిసార్లు మొక్కాలి చెప్పండి? ఈయన ఎన్నిసార్లు కనపరచాలి ఈయన చెప్పండి?
ఈయన్ని ఎన్నిసార్లు మహిమపరచాలి చెప్పండి? మనం చేస్తామా? కొన్నిసార్లు మూతి ముడుచుకుంటాం, కొన్నిసార్లు అలుగుతాం, కొన్నిసార్లు తిరుగుబోడ చేస్తాం, కొన్నిసార్లు లోబడలేం. ఎందుకో? క్షణికావేశం. ఏం ఆశమంట? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకో, నాది నాది నాదనే వాదనేందుకో, వేదనేందుకో, ఏది నీది కాదుగా ఈ లోకమందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియనా? మనకు తెలియదు మనం ఎప్పుడు పోతామో, మనకు తెలియదు. ప్రభు రాకడ తెలియదు, మన పోకడ తెలియదు. అప్పటి వరకు ఏందంట? నాది నాది అని కొట్టుకొని సస్తా ఉన్నారు. నేను నేను కనబడాలని చెప్పి పరిగెత్తుతా ఉన్నారు. అది మాత్రమే కాదు, బయటికి ఎవరికి లేదు కక్షలు, ద్వేషాలు. దేవుని పిల్లలకి ఏదైనా జరిగితే దేవుని పిల్లలే ఏదో చేసినాడప్ప ఏవో. ఏందంట? ఏం చేసినాడు ఏవో? ఏదో చేసినాడు, అందుకే ఆయనకి అయిపోయా. 10 మంది పోయా, ఆస్తి పోయా, చివరికి భార్య. ఎట్లాంటి వాళ్ళు అక్కోళ్ళు చెప్పండి? ఏక వెన కూర్చొని నవ్వుతుందా అక్క? చెప్పక ఎట్లాంటి వాళ్ళు అక్కోళ్ళు చెప్పు? పెద్దదానివి. ఎట్లాంటి వాళ్ళు? మంచి జరిగితేనో మంచి, చెడు జరిగితేనేమో నీ వల్లనే పనికి మాలాడా. తిట్టేది వాళ్ళే, పొగడేలు కూడా పెట్టేది వాళ్ళు చేసి. అట్లా ఉంటారు ఆడవాళ్ళు. మంచోళ్ళు కష్టపడతారు, ఓర్చుకుంటారు. స్త్రీ సంఘానికి గుర్తుగా మనం కూడా అలాంటి అనుభవంలో పోవాలి. ఏవు తన జీవితంలో అలాంటి శ్రమలు వచ్చినా ఏమన్నాడు? ఏబు గ్రంథంలో 13వ అధ్యాయం 15వ వచనం అనుకో. ఏమన్నాడు అండి? చదవండి ఆ మాట మన వాక్యములు. నేను ఆయన ఇదిగో అంటే ఆయన ప్రభు, ఆయన యేసు ప్రభు నన్ను చంపినను. ఎవరు చెప్తారు చెప్పండి ఈ మాట? ఎవరైనా చెప్తారా? కష్టం వస్తేనే మందిరానికి రావటం కష్టం. కష్టం వస్తేనే మందిరానికి రా. వస్తావు పాప నువ్వు మందిరానికి? ఏడొస్తావు? ఇంట్లో యుద్ధం చేస్తావు. ఎన్నిసార్లు కొట్లాడి ఉంటావు నువ్వు చిన్నదానివైనా. చెప్పగలమా చెప్పండి? ఆయన నన్ను చంపినను, నేను ఎవరి కొరకు కనిపెట్టుకుంటానంట? ఆయన దేవుని కొరకు కనిపెట్టుకొని చెప్పగలమా? మనం చంపుతాం. సచ్చేవాడిని ఇంకేం చేస్తాము? ఏమ్మా అని అన్నాడంటే ఈయనకి ఎట్టా తీర్చుకోవాలా? కారం ఎక్కువే, ఉప్పు ఎక్కువే, అన్నం సరిగ్గా ఉండొద్దు, బట్టలు సరిగ్గా వదుకోవద్దు. ఏమ్మా ఇదంటే తింటే తిను. ఏం చేయాలంట? అట్ట చంపాలని ప్రయత్నం చేస్తారు. అక్కోళ్ళు ఎట చంపాలని? వంట మీద ప్రభావము, బట్టల మీద ప్రభావము. ఎట్లా అంట? రివెంజ్ ఇట్టే తీర్చుకుంటారు. ఇది మానవుని యొక్క ఆలోచన. అయితే ఏవో ఆయన నన్ను చంపిన. నా సందర్భం, ప్రభు బిడ్డలైన ఒకప్పుడు దాసులమే, లోకములో దాసత్వములో ఉన్నవారమే, కాడి కింద ఉన్నవారమే, చిక్కుకొని ప్రాణాల స్థితిలో ఉన్నవారమే. ప్రభు విడిపించాడు, ప్రభు విమోచించాడు, ప్రభు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన కుమారులుగా, కుమార్తెలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన కుమారులు, కుమార్తెలైన మనకి ఎన్నో శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి అక్క? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందుకనే ప్రకటన గ్రంథం మాట చదివించినాను. మహాశ్రమలు, మామూలు శ్రమలు కాదు, మహాశ్రమలు వస్తాయి. ఆ మహాశ్రమల్లో దినదినము గొర్రె పిల్ల అని క్రీస్తు రక్తము చేత మనం ఏమవుతుండాలంట? కడగబడుతూ ఉండాలి. ప్రభా నాలో ఇంకేమైనా పాపం ఉందా? నాలో ఏమన్నా నీకు ఆయాస్కరం ఉందా? ప్రభా ఇంకా నన్ను కడుగు ఇంకా కడుగుతూ ఉంటే. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ మన జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు ఏ పాపం చేసినాడు? ఏ పాపం చేసినాడు? పౌలు ఏ పాపం చేసినాడు? ప్రియమైన వారు ఎన్ని శ్రమలు ప్రభు అయిన ఆయన దేవుడైండి గాండ్రించి ఉమ్మేసినారు, పిడిగుద్దులు గుద్దినారు, వెంట్రుకలు పెరిగినారు. ప్రియమైన ఎన్ని శ్రమలు అనుభవించి ఆయన దేవుడు కాదా? ఎగతాళి చేసినారు, హేళన చేసినారు. నువ్వు క్రీస్తువైతే, నేను దేవుని కుమారుడు అయితే రా, దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో. ఎన్ని అవమానకరమైన మాటలు అన్నిటిని సహించిన. దేనికో తెలుసా? అనేకులని రక్షణ మార్గంలోకి నడిపించారు.
అనేకులను పరలోక రాజ్యంలో వారిని ఉంచేదాని కొరకై. నా జీవితంలో ప్రభు బిడలముగా ఒకప్పుడు అలాగున్నాం. ఇప్పుడు దేవుని కుమారులు, దేవుని పిల్లలమైన మనం ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు ఎట్లాగుండాలా చదువుదాం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం. బలలో పాల్పొందే మనం, దేవుని పిల్లలమైన మనం, కనుకనే దేవుని బిడలమైన కుమారులు కుమార్తెలైన మనం భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి అనుభవాల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి అనుభవంలో మనము ఎవరి వైపు చూడాలా, ఎలాగూ జీవించాలా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం చదవండి. అందరం కలిసి చదువుకుందామండి. 7వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. బలలో పాల్పొంది నిమిత్తమై కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యములను ప్రభు సాయానికి చిన్న ప్రార్థన చేసుకు. ప్రేమల తండ్రి, నేను కూడా కాడి కింద పాపాన్ని బట్టి దాసుడిగా, లోకానికి సాతానికి దాసుడిగా చిక్కుకొని ప్రాణాపాయ పరిస్థితుల్లో పాపమును బట్టి పాతాళానికి ఆత్మసిద్ధంగా ఉన్నప్పుడు మీరు నన్ను ప్రేమించి ఆ యొక్క ఊరి నుంచి, చిక్కు నుంచి ప్రభువా నన్ను విడిపించి కాడి నా మీద తీసి మీ మీద పెట్టుకొని ప్రభువా సిలువనే కాడిని మీరు మోసి శ్రమను మీరు సహించి అమూల్య రక్తం మీరు కార్చి నాకు రక్షణ, నా పాపముల క్షమాపణ మీరు అనుగ్రహించి నన్ను నీ కుమారుడిగా, నీ రాజ్యానికి వారసుడిగా ప్రభువా మీరు నాకు ఇచ్చిన రక్షణను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తా ఉన్నా. బలలో పాల్పొందు నిమిత్తమే నీ మాటలు చదువుకున్నాం. చదివిన వాక్య భాగం మాతో మాట్లాడి యోగ్యముగా మమ్మల్ని మేము పరీక్షించుకొని, ఇతరులను విమర్శించక నన్ను నేను విమర్శించుకొని యోగ్యముగా బలలో మీ శరీరం అనే రొట్టెలో పాల్పొందుటకు నాకు సహాయం చేస్తారు. భూమి మీద నేను ఎలాగ జీవించాలో, నిన్ను ఎలాగ మహిమపరచాలో, నీ చిత్తం ఎలాగ నెరవేర్చాలో నాకు నేర్పిస్తారు. మీ మహిమకు నన్ను అప్పగించుకోండి. నీ మాటలు పలుకుతూ నన్ను బలపరుస్తారని, యోగ్యులుగా వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరుస్తారని స్తుతించి ప్రార్థించి నీ నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగంలో ఇక్కడ ఆశ జ్ఞాపకం చేయబడుతున్న మాటలు. తర్వాత ఈ ఆశ 8వ వచనంలో ఎక్కడ ఏ మాటలు చెప్తున్నాడంట? ప్రవక్త అయిన ఓబేదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు ఏం తెచ్చుకున్నాడంట? ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని మాటలు మనం విన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలా. మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం చెప్పండి? మనం ధైర్యం రావాలంటే మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం? భక్తులు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు? ఈ సంవత్సరం సార్వత్రిక సంఘంలో కూడా మరలా ఇస్తాను అనే మాట. దావీదు సమస్తమును సంపాదించుకొనెను అంటే కోల్పోయినది మరలా పొందుకున్నాడు. అంటే ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు చెప్పండి? 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో అమాలేకీయులు వచ్చినారు, మొత్తం సర్వనాశనం చేసినారు, కాల్చేసినారు, భార్యను పిల్లలను తీసుకుపోతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏడ్చుడు కూడా శక్తి లేదు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? ఎవరిని బట్టి? చదవండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు ఆ ఆ ఆ ఆ ఇక్కడ 6వ వచనము చివరిలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఇప్పుడు అభ్యతారితో చెప్పినాడు. ఆయన పోదు తెచ్చినాడు. కనుకనే ప్రభు యొద్ద 8వ వచనంలో విచారం చేసినాడు. తరిమేదంటే తరుమన్నాడు, తరిమినాడు. తాను కోల్పోయినది కొల్లసొమ్మును కూడా అది మరలా నా జీవితంలో కోల్పోయిన శక్తి, కోల్పోయిన ధనము, కోల్పోయిన ఆత్మీయ జీవితం, కోల్పోయిన ఆనందం, కోల్పోయినది ఏదైనా సరేలే, నువ్వు ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఆ ప్రభువే ఏమిస్తాడంట? మరలా ఇస్తాడు. ధైర్యము అనే మాట ఇంగ్లీష్లో
మరి చదువు వచ్చినారు కనుక ఏమనుంది? ఏం తమ్ముడు, ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంది? ఆ, ఇక్కడ ధైర్యము అంటే ఏమని రాయబడుతుంది అక్కడ? చదవండి అన్నమాట. రెండవ మొదటి దినవృత్తాంతం గ్రంథము 19వ అధ్యాయం 12-13 వచనాలు. ధైర్యము కలిగి అంటే రాయబడుతుంది కరేజ్. ఒక సందర్భంలో అంటే అక్కడ రాయబడుతుంది ధైర్యము లేదా నిబ్బరము లేదా పరాక్రమము అని రాయబడుతుంది. ఈ ధైర్యం అనేది నిబ్బరం ఉండాలి. యోబు నిబ్బరం కలిగి ఉన్నాడు కనుకనే పరాక్రమం చూపే వాడిగా మనం జీవించాలి. అంటే ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయంటే దేవునిని బట్టి ధైర్యము. లోకాన్ని చూసినప్పుడు కృంగదీస్తుంది. లోకములో కృంగదీసేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు. కనుకనే ఇంకా మాటల చేత బాధపరిచేవారు ఉంటారు. యోబుని అదే చేసినారు. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు అంటే ఎంతగా బాధించినారు. ఏదో చేసినావు. చదవండి యోబు గ్రంథం 16వ అధ్యాయం. ఎందుకంటే ఆదరణ ఇచ్చేవారు ఒక్కరు లేకపోయినా ఆ స్థితిలో అంటే కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంట? 2వ వచనం చదవక, ఇట్టి మాటలు అనేకములు నేను వినినాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఈ గాలి మాటలు మరిగై మీకేమి బాధ కలుగుడు చేత నాకు ఉత్తరం ఇచ్చిన. ప్రియమైన వాళ్ళరా, ఆయన మీరందరూ బాధకే కర్తలు అంటే ఈ ధైర్యం అనే మాట నేను చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, పరాక్రమము లేదా నిబ్బరము నా జీవితంలో చదువుకున్న ఈ భాగంలో 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ భాగంలోకి వస్తే మరి బలలో పాల్పొందే మనము ఇక్కడ చదువుకున్న భాగంలో కాగా మీరు బలహీనులు కాక ఏం వహించాలంట అంటే మీరు ఎలాగంటే నిబ్బరంగా ఉండాలా. నిబ్బరంగా ఉండాలంటే లోకము తల్లకిందలైపోయినా కూడా, పరిస్థితులు ఎలాగున్నా కూడా ప్రభువును బట్టి ధైర్యంతో నా ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు నాకు అన్యాయం చేయుట అదే అసంభవం అని చెప్పి అలాంటి నిబ్బరం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆయన ఏం చేశాడంట? విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక, విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు పడిపోవు వారెల్లరినీ లేపిడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపిడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపో. కనుక పేతురు మునిగిపోతా ఉన్నాడు, ప్రభు చేయందిచ్చినాడు. ఆశపడినాడు, ప్రభువా నీవే అయితే నేను సముద్రం మీద నడవాలని. ప్రభు అన్నాడు నడువు అన్నాడు. ప్రభుని చూస్తూ ఉన్నప్పుడు నడిచినాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం యేసు వైపు ప్రభు వైపు చూస్తున్నప్పుడు చక్కగా నడిచినాడు. ఎప్పుడైతే తన దృష్టి మళ్ళిందో గాలిని చూసినాడో ఆయన మునిగి ప్రభు చేయందిచ్చినాడు. నువ్వు గాలిని చూసినావు, నువ్వు పక్కన చూసినావు, నువ్వు మునిగిపో పేతురు అనలేదు. ప్రభువే అల్ప విశ్వాసి. ప్రభు చేయందిచ్చినాడు. ప్రభు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చదువుకున్న భాగంలో కాగా మీరు బలహీనులుగా ఉండొద్దు,
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి మనం చదువుకున్న భాగము, మనం ఈ భూమి మీద చూస్తూ ఉంటే మనుషులను చూస్తే మనుషులను బలహీనపరుస్తారు. మన శరీరాలు మనం చూసుకుంటే నేను ఇంత బలహీనుడైపోయినానా, లేదా మన కుటుంబాన్ని చూసుకుంటే నాకు ఇన్ని అప్పులైపోయినానా, నాకు ఇంత కష్టం వచ్చిందా, నాకు ఇంత నష్టం వచ్చిందా. పిల్లలను చూసుకుంటే వారికి జీవితంలో పెళ్లి కాలేదు, వారికి చదువులు లేవు, వారి పరిస్థితులని కుటుంబాన్ని చూసుకున్నప్పుడు చూసి చూసి బలహీనులైపోతాం. అయితే ప్రభువైన యేసు ప్రభువారు ఏం చెప్తా ఉన్నాడంట, ప్రియమైన వారు మీరు బలహీనులు అవ్వద్దు, మీరు బలహీనులు అవ్వద్దు. ఎలాగ ఉండాలంట, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, పరాక్రమం కలిగి ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనం ఆయన బిడ్డలం, మనం ఆయన బిడ్డలం. ఆయన మనకేమైనాడంట, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. తండ్రి తన బిడ్డలను నిడుస్తాడా? తల్లి మరచిన మరువడేసు నిరత. కనుక ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయా స్థానములలో ఒక తల్లి వలె యెషయా 66:13 ప్రకారం ఒకని తల్లి. ప్రియమైన వారలన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని నిన్ను, ఆ తండ్రిగా ఎన్నో సందర్భంలో పిల్లలను తండ్రి ఎత్తుకొని ముద్దాడునట్లుగా, కనుకనే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఎన్నో సందర్భంలో ప్రభువైన యేసు ప్రభువారు నిజమైన స్నేహితుడిగా మన బలహీనతలలో, మన సమస్యల్లో, మన పోరాటంలో, ఎందుకంటే మనం ఆయన బిడలము. లోకం మనల్ని కృంగదీస్తుంది, లోకం అధైర్యపరుస్తుంది, లోకం అవమానపరుస్తుంది, లోకం ఇంకా బలహీనపరుస్తుంది. అయితే ప్రభువైన యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంట, మీరు బలహీనులు కావద్దు. ఎందుకో తెలుసా, మీ వైపు మీరు చూసుకుంటే అయ్యో నేనెంత బలహీనుడినే అనుకోని అన్ని రోగముల కంటే ఏ రోగం అంట, మానసిక రోగమే మనిషిని కృంగదీస్తుంది. అయితే మీరు బలహీనులు కాదు అని ప్రభు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఆ వ్యక్తి ఎలాంటి ధైర్యంతో ఉన్నాడు? రండి, రోమీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం. మీరు బలహీనులు కాక అనే సందర్భం జ్ఞాపం చేసిన ప్రభువును బట్టి ధైర్యము. ప్రభు విడలముగా నేను నా జీవితంలో ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రభు వైపు చూస్తున్నప్పుడు మన శరీరం బలహీనమే, కుటుంబంలో సమస్యలే, భూమి మీద ఉన్న అవమానములే, ఆయా పరిస్థితులే ఉంటాయి. అయితే ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు మన శరీరం మనకు కనబడదు, మన సమస్యలు మనకు కనబడవు. రోమీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, 19-20 వచనాలు. 19-20 వచనాలు. మీరు బలహీనులు కాక అనే మాట చదవమ్మా. మరియు అక్కడ బాగా గమనించండి, చదివేవారు, బైబిల్ కలిగిన వారు. మరియు అతడు అంటే ఎవరు? అబ్రహాము. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసువాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు, శారా గర్భము మృతతుల్యమైనట్లు ఆలోచన పడినాడు. ఆలోచన బట్టి 20వ వచనంలో అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము సందేహింపక. ప్రియమైన వల్ల ఇక్కడ ఎన్ని మాటలు మాట్లాడతాయి. శారీరకంగా చూసుకుంటే శరీరము 100 సంవత్సరములు, శరీరము ఇప్పుడు సహకరించట్లా. అయితే ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు బలహీనలు అవ్వద్దు అని చెప్తా ఉన్నాడు. శరీరంగా చూసుకుంటా ఉంటే 100 సంవత్సరాలు వచ్చినాయి, శరీరం అయిపోయింది, మృతతుల్యం వచ్చింది. 100 సంవత్సరంలో ఎవరు నడవలేరు, కనుకనే మంచంలో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నడవలేని స్థితి. అయితే అబ్రహాము తన జీవితంలో ప్రియమైన వారా విశ్వాసమందు ఏమయ్యాడంట, బలహీనుడవల. అది జ్ఞాపకం చేసుకుందాం. అతడు విశ్వాసముతో ఉన్నాడు. కనుకనే ఎట్టి విశ్వాసం అంట, శోధనలో విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నా జీవితంలో ఇక్కడ ఒక శోధన వచ్చింది. ఏ శోధన? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి, 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఏ శోధన వచ్చింది? ఆదికాండం 22వ అధ్యాయంలో ఏ శోధన వచ్చింది? నీవు ప్రేమించే కొడుకు, నీకొక్కడైన కుమారుడు, నీవు మోరియా పర్వతం మీద తీసుకుపోయి ఏం చేయాలంట? ఇది శోధన, ఇది కుటుంబంలో శోధన. తన శరీరాన్ని చూసుకుంటే శరీరం సహకరించలేని శోధన. ఎన్ని సందేహాలండి, ఎన్ని సందేహాలు. శరీరాన్ని చూసుకుంటా ఉంటే కనుకనే మృతతుల్యం అయిపోయింది. కుమారుని చూసుకుంటే ప్రేమించే కుమారుడు, ఆడుకునే కుమారుడు,
ప్రభు చెప్తున్నాడు, నువ్వు తీసుకెళ్ళి మోరియా పర్వతానికి 3 రోజులు నడిచిపో. కనుకనే ప్రియమైనవారా, 3 రోజులు నడిచిపో. 100 సంవత్సరాలు ఎవరు నడవగలరా? కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం చదవండి ప్రియమైన వారలా. మీరు బలహీనులు కాక అని ప్రభువైన యేసు ప్రభువారు జెఫన్యా 3:17లో ఆయన శక్తిమంతుడు అనని, 2వ కొరింథీ రాసిన పత్రిక 12:9లో నా యొక్క శక్తి పరిపూర్ణమని సెలవిచ్చి ఆ ప్రభువైన యేసు ప్రభువారు ఆ వృద్ధాప్యములో కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం అక్క, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. ఇంకా 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 అబ్రహాము, నువ్వు అనుకుంటున్నావు నేను వాగ్దానం ఇచ్చా, నిబంధన చేశా, నీ సంతానం విసుగురైన వాళ్ళు చేస్తాను, ఆకాశ నక్షత్రాలు చేస్తాను. నువ్వు అనుకుంటున్నావు శరీరం మృతతుల్యం అనుకుంటున్నావు, కనుకనే గర్భము ఉడిగిపోయింది అనుకుంటా ఉన్నావు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది లేదు. శరీరాన్ని చూసుకుంటా ఉన్నావు, పరిస్థితులను చూసుకుంటా ఉన్నావు, కృంగిపోతా ఉన్నావు, ఆధారపడతా ఉన్నావు. అయితే ప్రియమైన వలన అబ్రహాము అతడు విశ్వాసం ఉంచినాడు. ఎప్పుడు విశ్వాసం ఉంచినాడు? ప్రియమైన వలన నేనును మరలా నా కుమారుడు తిరిగి వస్తాము అనే విశ్వాసము. అయితే ప్రభు వాగ్దానం ఇచ్చినాడు, నువ్వు ప్రేమించే కుమారుడు నువ్వు తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద కనుకనే అర్పణముగా ఇక బలిగా చేసేసాయి. ప్రియమైన వలన తండ్రి హృదయంలో ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. 100 సంవత్సరాలకి ఇస్తే మళ్ళా అడుగుతా ఉన్నాడు, నీ జీతం ప్రభు అడిగితే, నీ జీవితం ప్రభు అడిగితే, కనుకనే నిన్ను ప్రభు అడిగితే నువ్వు ప్రభు కొరకై అలాంటి శోధనలో నిలబడగలవా? ప్రశ్న వేసుకుందా, ప్రభువా నాకు వచ్చే జీతం నువ్వు అడుగుతావా? నా కొడుకును నువ్వు అడుగుతావా? నా ప్రాణం అడుగుతావా? అసలు నువ్వు దేవుడువేనా? ఎన్ని మాటలు అంటావండి. అయితే శోధనలో జయించినాడు. తను పోతా ఉన్నాడు, కొడుకు అడిగినాడు, నా కట్టెలు ఉన్నాయి, గొర్రె పిల్ల ఎక్కడా? 3 రోజులు ఎంత మదనపడి ఉంటాడు. కొడుకు మీద తల మీద కట్టెలు పెట్టినాడు. కొడుకును చూసుకున్నప్పుడు రోజులు గడిచిపోతా ఉన్నప్పుడు తండ్రి ఎంత కృంగిపోయి ఉంటాడు. వీడు నాకు కనపడడు, వీడు నాకు దక్కడు. అయితే తన విశ్వాసములో ప్రభునందు స్థిరముగా ఉన్నాడు. హృదయంలో ఎంత కలవరం ఉండొచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1లో రాయబడుతుంది, మీ హృదయములను కనుకనే నా యందు విశ్వాసం ఉంచుడే అని రాయబడుతుంది. అక్కడ మీ హృదయంలో కలవరం ఉంది. సమస్యలను బట్టి మీ శరీరాలను చూసుకుంటున్నారు, మీ పరిస్థితులను చూసుకుంటున్నారు, జరిగే సంఘటనలను చూస్తూ ఉన్నారు. అవన్నీ మర్చిపోయి ప్రభునందు విశ్వాసం ఉంచు. పిలిచినవాడు గొప్ప దేవుడు, ప్రాణం పెట్టినవాడు గొప్పవాడు, రక్తమ కార్చి రాజ్యమును సిద్ధపరచినవాడు. ఆయన దేవుడు, మానవుడు కాదు. మర్చిపోయినావా? మృతులను సైతము ఏం చేశాడంట? 4వ దినము చనిపోతున్న వ్యక్తిని 3 దినాలుగా లేపలేదు, 2 దినాలకు లేపలేదు, 1 దినాలకు లేపలేదు. యూదుల ఆచారం ఉంది. యూదుల్లో చనిపోతే మొదటి దినమైనా, 2వ దినమైనా, 3వ దినమైనా లెగుస్తారనే ఆచారం ఉంది. అయితే 4వ దినమున యేసు ప్రభువారు లాజరును లేపినాడు. ఎంత అద్భుతం! ఆయనకు అసాధ్యమా? వాళ్ళు అన్నారు, నువ్వుంటే బాగుండును, నువ్వు వస్తే బాగుండును, నిన్నెంతగా ప్రేమించినావు, నీకెంతగా పరిచర్య చేసినావు. లాజరు నిన్నెంతగా ప్రేమించినాడు, నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు, నువ్వు వచ్చావా? ఎన్ని అంటావు మనం ప్రభుని? శోధనలు వచ్చినప్పుడు నిలుస్తున్నామా? శరీర బలహీనతను వస్తున్నప్పుడు విశ్వాసముతో ఉంటున్నామా? నిబ్బరముతో ఉంటా ఉన్నామా? ఆ ప్రభు నన్ను విడవడు, ఇది అసాధ్యము, ఆ ప్రభు నాకు అన్యాయం చేయుడు. దేవుడు అన్యాయం చేయట అసంభవం. మనుషులు అన్యాయం చేస్తారు, ప్రభు విడిచిపెట్టాడు సుమా. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీరెక్కల చాటు నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటు నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గంబైతివే, నీవే ఆశ్రయ దుర్గంబై. ప్రభా, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దుర్గము, నీవే నా కోట, నీవే నా కేడెము దావీదు చెప్పగలిగిన.
ఎంత ధైర్యం ప్రభు ఇచ్చినాడు. ఒకవైపు తరుముతున్న పరిస్థితులు, ప్రియమైన వరలా తన సొంత కుటుంబం ద్వారానే, ఫిలిస్తీన్ల ద్వారానే ఎంతగా తరమబడుతున్నాడు. ప్రభువును బట్టి ధైర్యం, నిబ్బరం కలిగి ఉన్నాడు. నువ్వు కూడా ప్రభునందు విశ్వాసంతో, ప్రభువా ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వే కదా నా కొరకై ప్రాణం పెట్టి రక్తము కార్చి నన్ను నీ కుమారుడిగా చేసుకున్నావు, కుమార్తెగా చేసుకున్నావు. నన్ను ప్రభువా నువ్వు విడుస్తావా? అందరూ విడిచిన యేసు ప్రభు ఎడవడు. గుర్తుపెట్టుకో, శరీరం మృతతుల్యమైంది, శరీరం సహకరించట్లేదు. వారు ముసలితనమందు ఏం పెట్టినారంట? చిగురు. అక్కడ రాయబడుతుంది, సారము కలిగి. సారం ఇచ్చినాడు, నడిచేదానికి బలం ఇచ్చినాడు, కుమారుడితో ఆడుకునే శక్తినిచ్చినాడు, కుమారుడి మీద కట్టెలు పెట్టేదానికి శక్తినిచ్చినాడు, కుమారుని మీద కత్తెత్తేదానికి ప్రభు నిబ్బరం ఇచ్చినాడు. అయితే నా కుమారుడిని నా ప్రభు తీసుకోడు. పనివారులారా మీరు కింద ఉండండి, మరలా వస్తామన్నాడు. ఇద్దరం పోతున్నా, ఒకడిని ఇచ్చేయాలా, నేను ఒక్కడనే వస్తానని చెప్పాలా? అతని విశ్వాసం ఎంత గొప్పది చెప్పగలమా? చిన్న శోధన వచ్చినప్పుడు, చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న బలహీనత వచ్చినప్పుడు ప్రభుని ఎన్ని మార్లు అనుమానిస్తాం, ఎన్ని మార్లు గాయపరుస్తాం, ఎన్ని మార్లు విమర్శిస్తాం. తనకు వచ్చిన శోధన ఎలాంటి శోధన? యోబుకి, అబ్రహాముకు వచ్చిన శోధన. మనం ప్రేమించేదానిని ప్రభు అడిగితే మన హృదయాలు తట్టుకుంటాయా? మనం సంపాదించేది ప్రభు అడుగుతుంటే మనస్ఫూర్తిగా ఇవ్వగలమా? అదే మాట ఒక భక్తుడు అన్నాడు, దావీదు అన్నాడు, నేను అన్నీ చేసినా మీలో ఎవరైనా మనస్ఫూర్తిగా ఇచ్చేదాని కొరకున్నారా? మనస్ఫూర్తిగా ఇచ్చేదాని కొరకై ఉన్నారా? మీరు ఇచ్చేదాని కొరకై అబ్రాహాము మనస్ఫూర్తిగా ఇచ్చినాడు కుమారుడిని. రండి, 2వ దినవృత్తాంతంలో ఉందాం. 1వ దినవృత్తాంతం గ్రంథం 28వ అధ్యాయం. మనస్ఫూర్తిగా నీ యొక్క శరీరమని, అనగా ప్రభు మహిమ కొరకై నీ యొక్క తలాంతులని, ప్రభు నీకిచ్చిన వాటిని మనస్ఫూర్తిగా, దేనికో తెలుసా? యెరూషలేము కట్టబడాలా, అనగా ప్రభు యొక్క ఆలయం కట్టబడాలా, అనగా ప్రభుకు మహిమ రావాలా, ప్రభు చిత్తం భూమి మీద నెరవేర్చబడాలా. 1వ దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనపూర్వకంగా ఇచ్చు వారెవరైనా, ప్రభు నిన్ను అడుగుతున్నాడు. అబ్రహాం ఇచ్చేదానికి సిద్ధముగా ఉన్నాడు, తన కుమారుడిని ఇచ్చేదాని కొరకాయ. నువ్వు ఇస్తావా? దశం భాగమే ఇలేం, సంఘ వార కార్యక్రమాలకే రాలేం, సమయం ఇవ్వలేం, సువార్తకే రాలేం. ఏమిస్తున్నావు ప్రభుకి? ఒక వ్యక్తి జూలోకి వెళ్తే, ఎగ్జిబిషన్లోకి, తల్లిదండ్రులు కుమారుని తీసుకుని ఆ దాంట్లో ఎగ్జిబిషన్ స్టాల్లో యేసుప్రభు వారిని సిలువేసిన దృశ్యము ఆ పిల్లవాడు చూస్తూ చేతులు కట్టుకొని కింద రాయబడిందంట, నీ కొరకు అన్నీ చేసినా నా కొరకు నువ్వేమిచ్చావు? నీ కొరకు అన్నీ చేసినాడు, భార్యనిచ్చినాడు, ఉద్యోగంనిచ్చినాడు, పిల్లలనిచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయుష్ను పొడిగించినాడు, అన్నీ చేసినాడు. నువ్వు ప్రభుకి ఏమి ఇచ్చినావు? అబ్రాహాము కుమారుడు ఇచ్చేదానికి ఇష్టపడినాడు. అది విశ్వాసం. ఉందా మనలో? రోషం ఉందా? మనలో పౌరుషం ఉందా? ఒక సవాలుగా తీసుకుంటున్నామా? నిబ్బరం కలిగి ఉంటా ఉన్నామా? కృంగిపోతున్నామా? అధైర్యపడుతున్నామా? ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము తన జీవితంలో శరీరం చూసుకుని ఎంత కృంగిపోవలసిన వాడు. నవ్వినారు, ఇద్దరు నవ్వినారు. అయితే వారి నోట నిజముగా ప్రభు ఆదికాండం 21వ వచనంలో శారా నోట ఏముంచినాడు? నవ్వు ఉంచినాడు. లోకములో ఉంది సామెత, నవ్విన నాపచేనే నవ్వులు పాలవుతున్నావేమో, ప్రభు నీకు నిజముగా నవ్విస్తాడు. ప్రభు నిన్ను బలహీన స్థితిలో ఉన్నావేమో, ప్రభు నిన్న బలపరుస్తాడు. అయితే ప్రభు కొరకై నిబ్బరంగా ఉండు, ప్రభు కొరకై కనుకనే ధైర్యముతో ఉండు, ప్రభు కొరకై ఒక పరాక్రమ వీరుల వలె, కనుకనే దావీదుకు వలె అలాగా ప్రభు కొరకై నిలవబడు. ప్రభు అడుగుతున్నాడు, ఇచ్చేవారు ఎవరైనా మనస్ఫూర్తిగా ఉన్నారా? నీ సమయం, నీ డబ్బు. భక్సింగ్ అంకుల్ని ప్రభు నాదంతా నీకు ఇచ్చాను ప్రభు, సంపాదన నువ్వే నాకు కావాలా. మోషేతో ప్రభు అన్నాడు,
ప్రభా నేను నత్తోడిని ప్రభా, నా వల్ల కాదు, నువ్వే నాకు కావాలి. ఇదేమో నిన్ను అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తాం? ఏం జవాబు చెబుతాం? ఇప్పటికైనా విశ్వాసం ఉందా? సంఖ్యాకాండంలో మాట రాయబడుతుంది 14వ అధ్యాయంలో, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సాక్షి కలవాడు. ఏం కలిగి ఉన్నాడంట? మనుషులు బాగుంటారు పైకి, మనసు మంచిదై ఉండాల. ఆ మంచి మనస్సాక్షి అని అంటే ప్రియమైన వాళ్ళ, కాలేబు అంటే కుక్క, అంటే విశ్వాసానికి పాత్రుది. ఆ కుక్కకు అన్నం పెడితే ఇంటికి కాపలా కాస్తుంది. దాన్ని కొట్టినా తిట్టినా కూడా అది పోదు, మరలా యజమానుడి చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఎన్ని సందర్భాల్లో ప్రభు పోషిస్తూ ఉంటే, ప్రభు ప్రాణం పెట్టి రక్షిస్తే, ప్రభు అన్నీ ఇస్తే నువ్వు ప్రభు కొరకు ఏం చేస్తా ఉన్నావు? సమయం లేదు ప్రభు అంటా ఉన్నావు. సమస్యలు వచ్చినప్పుడు ప్రభు అంటా ఉన్నావు. అన్నీ బాగున్నప్పుడు ప్రభుకి సమయం లేకపోతున్నావు. ప్రభు ఇచ్చింది ప్రభుకి ఇవ్వలేకపోతా ఉన్నావు. ఎంత సిగ్గుచేటు, ఎంత విచారము, ఎంత తల వంచుకోవాల్సిన పరిస్థితులు. అయితే ప్రభు చేసిన వాగ్దాన ప్రకారం ఇస్సాకునిచ్చినాడు. ప్రభు అడిగినాడు, సందేహపడక ప్రభుకి ఇచ్చేదాని కొరకే 3 దినాలు నడిచిపోయినాడు. ప్రభు నీకు నాకేదన్నా ఇస్తే, ప్రభు అది మళ్ళా అడిగితే ఇవ్వగలమా చెప్పండి? అలాంటి ధైర్యం ఉంటుందా? అలాంటి నిబ్బరంతో ఉండి ప్రభు ఇచ్చినాడు, ప్రభుకి ఇద్దాంరా అని చెప్పి, మనస్ఫూర్తిగా ఇద్దాంరా అని చెప్పి చెప్పగలమా? ఏమండి ఇంత ఇస్తావా? అది ఇది కొంచెం పక్కన పాలకు పెట్టు, ఇంటికి పెట్టు, పిల్లలకి పెట్టు, షాపింగ్కి పెట్టు, నెత్తి మీద పెట్టు, అన్ని పోయా. ఎవరైందు విశ్వాసం ఉంచాలండి మనము? ఎవరైందు? రండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, మనతో ఇట్లా అంటున్నాడు. అబ్రహామును చూడండి, శోధింపబడినాడు. అందుకు యేసు మనతో ఇట్లా అంటున్నాడు. ఏమంటామన్నాడు? చదవమ్మా. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం లేనివారుగా తోమాకు వలె ఏలుబెడి చూస్తే నమ్ముతా, యేసయ్యవో కాదో, అసలు చచ్చిపోయినాడు నువ్వు వచ్చినావో కాదో, ఎన్ని సందేహపడతాం, ఎన్ని ఆలోచిస్తాం, ఎన్ని శంకిస్తాం, ఎన్ని అనుమానిస్తాం. సందేహించక లేశమై యేసుని వాగ్దానముల్, సందేహించక లేశ యేసుని వాగ్దానముల్, ముందంగా వేసి నిరాశవే, ముందంగా వేసి నిరాశవే, ప్రభుపై నమ్మికయ. ఎవరిపై నమ్మిక ఉంచాలంట? కొనకనే మోషే, ఎందుకయ్యా నాకు మొరపెడతావు? ఏం చెప్పమంటావు ప్రభువా? ముందు సముద్రం ఉంది నాయన. ఎన్ని సందేహములు! ముందుకు వెళ్ళమంటున్నావు, మునిగిపోయి సస్తామే. వాళ్ళు అంటా ఉన్నారు, ఇక్కడ చచ్చేదానిగా మమ్మల్ని తీసుకొచ్చేది. ముందు సముద్రం ఉంది, వెనక శత్రువులు ఉన్నారు, చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, గుర్రాల మీద వస్తున్నారు, చంపుతారు. ముందుకెళ్తే మునిగి సావాలా, వెనక్కి వెళితే వాళ్ళ చేతిలో చావాలా. ఇప్పుడు ఏం చేయాలా? మోషే నిన్ను చంపాలా, నువ్వే మమ్మల్ని తీసుకొచ్చావు. ఇప్పుడు ఆయన అన్నాడు నిర్గమాకాండం 14:15లో, మోషే ప్రభువుకు మొరపెడితే ప్రభు ఏమన్నాడంట? ఆగిపోకుండా, మీరు ఆగిపోవద్దు నాయన. ప్రభు వైపు చూసినప్పుడు సాగిపోతాం, లోకం వైపు చూసినప్పుడు, శరీరం వైపు చూసినప్పుడు సాగిపోలేం. అబ్రాహాము ప్రభు వైపు చూసినాడు. పరిస్థితులు క్లిష్టమైనవే. తన భార్య పరిస్థితి, గర్భం ఉడిగిపోయింది, తన శరీరం మృతతుల్యం. శరీరము, మన శరీరం మీద అలాంటి ప్రభావం సాతానుడు చూపిస్తే, అయ్యో నేను ఇట్ అయిపోయినానే, నాకు ఆపరేషన్ చేసినప్పుడు నేనేంది ఇట్ అయిపోయినా మెంటల్ వచ్చింది, నన్ను మెంటల్ హాస్పిటల్ తీసుకున్నారు. ఆయన చూసి ఏం సార్ అని అంటారు. నువ్వెవరు సార్ అన్నాడు. నేను పాస్టర్ని సార్. పాస్టర్వా? పాస్టర్కి మెంటల్ రావటం ఏందని అన్నాడు. నిజం సార్, ఈయనకి మెంటల్గా అంటున్నాడు. ఇంట్లో అని చెబితే, నీకు మెంటల్ ఏం సార్, నువ్వు పాస్టర్ అని చెప్తా ఉన్నావు, నీకు మెంటల్ ఏం సార్? అవును సార్,
కిడ్నీలో రాళ్ళుంటే ఆపరేషన్ చేసినాడు, పొరపాటున పోయినాను, బొక్క పెట్టినాడు, బొక్కను చూసి భయం వేసింది. బొక్కను చూసి భయం వేసిందా? రక్తం చూసి భయం వేసింది సార్, సూది కూడా వేయించుకోలేదు. నిజమా? అన్నీ చూసే నేను అందరం చూసిన అంతా మెంటల్ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళినారు. నేను కూడా మెంటల్ అయినా. నేను ఆయన అన్నాడు, నువ్వు మెంటలోడు కాదు, నీకు ఏం కాలేదు, నువ్వు దేవుని సేవకుడివి. నేను వారం రోజులు టాబ్లెట్లు ఇస్తున్నా, ఆ దేవుని జ్ఞాపకం చేసుకో. ఒక అన్యుడు చెప్పిన సాక్ష్యం. ఆ దేవుని జ్ఞాపకం చేసుకో, ఈ టాబ్లెట్లు మింగు. ఇంటికి వెళ్ళినాను, ప్రార్థన చేసుకున్నాను, టాబ్లెట్లు పక్కన పడేసిన. మీరు పక్కన పడేయద్దు, అవి మత్తు టాబ్లెట్లు పక్కన పడేసిన. నిద్ర రావట్లేదని అవి ఇచ్చినాడు నిద్రపోయేదానికి. నేను సేవకుడు, నాకు ఆ మాట జ్ఞాపకం చేసినాడు. నువ్వు సేవకుడివి, నువ్వు సేవకుడే, నువ్వు సేవకుడు అని చెప్తున్నావు. ఒక అన్యుడే చెప్తే ఏంది ప్రభువా నా బ్రతుకు? నిబ్బరం తెచ్చుకున్నా, ప్రార్థన చేసిన. ఒకవైపు మా ఇంట్లో మీ ఇద్దరు పిల్లల చేత మోకాళ్ళ మీద ప్రార్థన చేయించి, ప్రభువా మా డాడీని బాగు చేయి, ప్రభువా నన్ను నిలవబెట్టు. ప్రభు సేవలు నీ శ్రమలు కఠినదు కబదల్, సేవలు నీ శ్రమలు కఠినదు కబదల్, మానములుగా మారి. మనం ఏం చేస్తామంటే బహుమానములు ప్రభు ఇచ్చినప్పుడు బీరువాలు పెట్టుకొని సంతోషిస్తాం. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తామంట, నేను మందిరానికి రానుపో, ఒరే నువ్వు అది వాయించరా, నేను వాయించిన పో, ఎందుకు వాయించాలి, చాక్లెట్ ఇచ్చినా. ఎంత తిరుగుబాటు చేస్తామని తెలుసా? ఇచ్చిన బహుమానాలన్నీ పెట్టుకుంటాము లక్షణంగా. సమస్య వస్తే ఏం చేస్తామంట, సొనుగుతాం, అనుగుతాం, గొనుగుతాం. ఏం చేస్తామంట, ఎన్నో చేస్తాం. అయితే దావీదు సందేహించినాడా? అబ్రాహాము సందేహపడినాడా? మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. మనల్ని కూడా ప్రభు అడుగుతున్నాడు, మనస్ఫూర్తిగా నాకు ఎవరైనా ఇచ్చేవారు ఉన్నారా? అబ్రాహాముకు వలె ప్రేమించే వాటిని ఎవరైనా ఇచ్చేవారు ఉన్నారా? మన శరీరాలను ప్రేమించుకుంటాం, మన ఆస్తులను ప్రేమించుకుంటాం, మన పిల్లలను ప్రేమించుకుంటాం, కలిగిన దాన్ని ప్రేమిస్తాం. ఎవరైనా ఇచ్చేవారు మనస్ఫూర్తిగా ఉన్నారా అని ప్రభు ఈ మధ్యాహ్న కాలం అడిగితే, ఇచ్చేదానికి నేనున్నానని చేతుతావా? ఒక ఆయన ఎత్తినాడు. యెషయా అడిగినాడు, మీలో ఎవరైనా ఉన్నారంటే ఒక ఆయన ఏమన్నాడంట, నేనున్నాను. చెప్పగలమా? నేనున్నాను, నన్ను తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద పెట్టి కట్టెల మీద పెట్టి కట్టేసి నా గొంతు గోయని చెప్తామా? చెప్పలేం. ప్రభునందు విశ్వాసం ఇచ్చినాడు అబ్రాహాం. ఆ ముసలితనమందు, ఆ వృద్ధాప్యములో పచ్చగా ఉంచినాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో అక్కడ మాట రాయబడుతుంది, యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు గనక అన్ని విషయాల్లో ఆశీర్వదించినాడు. తన కుమారుడిని 100 ఫలం ఇచ్చినాడు. ఆయన కుమారుడైన యాకోబుని 12 మంది సంతానం ఆశీర్వదించినాడు. పరలోకంలో 12 సింహాసనములు పరలోకములో ప్రభు హెచ్చించినాడు. ఎంతగా ఆశీర్వాదం! తండ్రిని బట్టి పిల్లలు ఆశీర్వదించబడిన, పిల్లలను బట్టి వారి పిల్లలు ఆశీర్వదించబడిన, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలని ఇష్టపడతలేదా? నువ్వు ఇష్టపడితే నిబ్బరముతో ఉండు, ధైర్యముతో ఉండు, ప్రభువుకి ఇచ్చేదానికి రా, ముందుకు రా. సమయమా, శక్తినా, తలాంతులనా ప్రభుకి ఇచ్చేదాని కొరకై రా, ముందుకు రా. లోకాల్లో నువ్వున్నావు, నీ శరీరాన్ని చూసుకోవద్దు, మనుషులను చూడొద్దు, సమస్యలను చూడొద్దు. కాగా మీరు బలహీనులు కాక. లోకం వైపు చూస్తే కృంగిపోతాం. సాతాను అని చెప్తాడు, వాళ్ళని తిట్టు అని చెప్తాడు. నువ్వు మందిరానికి పోవద్దు అంటాడు. మనల్ని బలహీనపరిచే లోకం వైపు చూస్తే సాతాను మనకు నేర్పిస్తాడు. ప్రభు వైపు చూస్తామంటే ఎవరి వైపు చూడాలంట? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో యేసు వైపు చూచుచు ముందున్న పరుగు పందెములో ఓపిక తెచ్చుకోమన్నాడు. ఓపిక లేదు అబ్రాహాముకి. అయితే నీకేమిస్తాను? సారం ఇస్తా. పచ్చగా కీర్తన 1:1 ఏమి రాయబడుతుంది? ఆకు వాడక తన కాలమందు యోరాను నాటబడింది. క్రీస్తులో నువ్వు నాటబడితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నువ్వు నిలవబడతావు, వేరులు తన్నబడితే పచ్చగా ఉంటావు, శాఖలు అవుతావు. రండి యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభువులో స్థిరముగా ఉంటే శాఖలుగా నువ్వు వృద్ధి చెందుతావు. చదవమ్మా.
యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అది చిగురించి పైకి పెరగగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవలైను దాని కొమ్మలు పక్షిరాజు వైపున అల్లుకొని చుండెను, దాని వేళ్ళు క్రిందికి తన్నుచుండెను. అలాగు నా ద్రాక్ష చెట్టు శాఖోపశాఖములుగా వర్ధిల్లి ఏమేసిందంట? వర్ధిల్లి. అది నీ కుటుంబంలో ప్రభు కోరుకుంటున్నాడు. అది భూమిలో నాటబడింది, వేరులు భూమిలో తన్నినాయి. అబ్రాహాము ప్రభునందు విశ్వాసం ఉంచినాడు. శోధింపబడినప్పుడు, ప్రేమించే కుమారుని అడిగినప్పుడు, ప్రియమైనవరా శరీరం మృతతుల్యమైనప్పుడు, ఇలాంటి శోధనలో, ఇలాంటి పరిస్థితుల్లో అబ్రాహాము ప్రభు అయిన యేసు ప్రభునందు సందేహపడక, విశ్వాసమందు బలహీనుడు కాక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని చెప్పి ఆయనందు నమ్మకం ఉంచినాడు. అయితే శారమ్మ ఏం చేసింది? ఏం చెప్పింది? నువ్వు పో, మనకు ఆగరు ఉంది కదా, నువ్వు పో. ఆమె ఏం చెప్తే అది రైట్. ప్రభువా, ఇప్పుడు నేను ఆమెకి చెప్పను, నువ్వు నాతో చెప్పినావు కనుక ఆమెకు చెప్పినాను. ఒకసారి ఆగరుతో పరిస్థితులు, ఇష్మాయేలు పరిస్థితులు, మళ్ళా ఆమె ఏం చేసింది? తరుముకుంది, ఆగరం తరుముకుంది. ఇష్మాయేలు అనుకున్నారు, వారు పోయి అరణ్యంలో కేకలు వేసినారు. ఇప్పుడు చెప్పకుండానే కొడుకుని తీసుకుని వెళ్ళిపోయినాడు, భార్యకి చెప్పకుండా. కొన్ని సందర్భాలు భార్యలకు ఏది చెప్పాలో అది చెప్పాలి, ఏది చెప్పకూడదు. యాకోబు పత్రికలో రాయబడుతుంది, మీ నాలుక చిన్న అక్కోళ్ళకు ఒక్క మాట చెబితే చాలు. ఆ ఇంటికి అక్క నీకు ఒక్కదానికి చెప్పు, ఎవరికి చెప్పొద్దు, నేను అస్సలు చెప్పను అక్కో. అయిపోయా, అంటించి కాలుతా ఉంటుంది. ఫైర్ ఇంజిన్లకు వచ్చినా సాలవు, ఇక నీళ్ళు అయిపోతాయి కానీ ఇల్లు ఆరదు. ఎందుకు చెప్పండి? అక్కోళ్ళు ఎట్టంటి వాళ్ళంట, నాలుక నీకే చెప్పా. బాగుంది అక్క, మటన్ బాగుంది, ఏడబెట్టినావు, ఎక్కడ కొన్నా మసాలా రుచి చూసి, అన్న బాగుందా అన్న, నీకు తెలియదన్న, నాకే ఏలు పెట్టి నాలుగుతో. మంచిది. సందేహము ఒకటి, విశ్వాసము రెండవది. సందేహపడవద్దు. సందేహం వస్తే బలహీనమైపోతాం. దావీదు సందేహపడలా, అబ్రహాము సందేహపడలా. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. నీ నా జీవితంలో సందేహం అనేది పక్కన పెడదాం. నీ శరీరాలను చూసుకోమాకు, సమస్యలను చూసుకోమాకు, లోకాన్ని చూడమాకు, ప్రభు వైపు చూడు. ప్రభుకి మనస్ఫూర్తిగా నీ సమయమని, ప్రభు నీకు కలిగిన దానిని ప్రభుకి ఇచ్చే విషయంలో ఉంటే ప్రభు నిన్ను అంతగా వర్ధిల్లింపజేస్తాడు, అంతగా ఆశీర్వదిస్తాడు. చదువమ్మ 26:1. యెహోవా ఇక్కడ నుంచి ఏమియు సందేహపడకుండా యెహోవా యందు అబ్రహాం చేసింది అదే. ఏమియు సందేహపడక, అబ్రహామా చెప్పు ప్రభువా, నీకొక్కడు ప్రభువా కనుకనే తీసుకో, ప్రభువా ఇలాగ చేయి, అలాగే ప్రభువా. ఏమి సందేహపడలా, ఎవరికి చెప్పుకోవాలా. మనకి ఎన్ని సందేహాలు వస్తాయి. వీడినిస్తే, ఉన్నదిస్తే మన పరిస్థితి ఏంది? ఈ దినము టీవీ చూడకుండా, సీరియల్ చూడకుండా సంఘ ప్రార్థనకు పోతే ఎట్టా ఆ యొక్క గంట పోతే మళ్ళా ఏమవుతుందో తెలియదు. మళ్ళా వచ్చి అక్క ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, నేను చూడలా, ప్రార్థనకి వెళ్ళినా. మీరు కాదులే, మీరు మంచివాళ్ళు, ప్రసాదాన్ని చెప్తా ఉంటాడు, మంచి విశ్వాసులు. లోక విషయాల్లో ఎంత పట్టింపు కలిగి ఉంటామండి. చందనా బ్రదర్స్లో చీరలు అమ్ముతా ఉన్నారంటే భర్త అప్పాయిన చేయి, ఆయన తిప్పలు పెట్టాలి. ఏం చేయాలా? కొత్త చీర కొనుక్కొచ్చేంత వరకు ఏడ్చింది. ఇంట్లోకి వచ్చినప్పుడు ఏడ్చేది. చక్కగా అన్నం వండుతారు, కూర వండుతారు, బయటికి పోరు, ఎదురే కూర్చొని ముక్కులో మిరుస్తూ ఉంటారు, కంట్లోంచి గారుతూ ఉంటుంది. ఏమ్మా ఏమి లేదులే, ఏమ్మా ఏమి లేదులే, అసలు చెప్పు అంటే, తెలుసా నీకు క్రిస్మస్ వస్తుంది రేపే అంట. ఇప్పుడు ఏం చేయాలా? ఏమి లేవు, అప్పైనదే. ఏం చేయాలంట? మన తిప్పలో పడాల. ఎన్ని సందేహాలు. అయితే అబ్రహాము ఏమయ్యో సందేహపడినాడా? మనం ఎన్ని సందేహాలు పడతాం చెప్పండి, ఎన్ని ఆలోచిస్తాం చెప్పండి. ప్రభుకి ఇచ్చేదానికి విషయంలో, ప్రభుకి చేసే విషయంలో ఎన్ని సందేహాలు పడతాం. అందుకనే ఎవరైనా విశ్వాసం ఉంచాలంట, దేవుని యందు వారే అమూల్యమైన వారు. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అలాంటి వారు శ్రమలు వస్తాయి, అలాంటి వారికి ఎన్నో పరిస్థితులు వస్తాయి. ప్రభు శోధిస్తూ ఉంటాడు.
అబ్రహాముని 22వ అధ్యాయంలో పదోసారి ప్రభు పరీక్షించినాడు, 10వసారి పరిశోధించినాడు. అంటే పరీక్షించినాడు, పరిశోధించినాడు. ప్రభు పరిశోధించినా ఎలాగున్నాడంట. ఎలాంటి పరిశోధనలు, ఎలాంటి పరీక్షలు అంటే 1 పేతురు రాసిన పత్రిక రండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన ఏమవుతుందంట? శుద్ధపరచబడుతుంది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు. ఆ అబ్రహాం ఏం చేసినాడంటే అంతా శోధించబడినాడు. ప్రభు శోధించినాడు. ఆదికాండం 22లో పరీక్షించినాడు, పరిశోధించినాడు. ప్రభా ఇంకా ఏది చెప్పినా నేను సిద్ధంగా ఉన్నాను, ఇంకా ఏదొచ్చినా నేను నిలబడడానికి సిద్ధపడినాను. అగ్ని లాంటి శోధనలు, అగ్ని లాంటి పరీక్షలు. కనుకనే ఆ యొక్క బంగారము అగ్నిలోకి వేసినప్పుడు, కనుకనే ప్రియమైన కంసలవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది బంగారమే. కంసలవాడు అగ్నిలోకి వేస్తాడు, కింద నిప్పులుంటాయి, పైన నిప్పులుంటాయి. ఆ బంగారం అనుకోవచ్చు, ఒరే నీకు బుద్ధి ఉందా, నేను బంగారాన్ని గనక కింద నిప్పులున్నాయి పైన నిప్పులు వేసినావు సాలదనుకు ఒక గొట్టం పట్టుకొని ఊదుతా ఉన్నావు అంటే ఇంకా వాటిని ఏం చేస్తున్నావంట, ఇంకా ఇంకా ఎర్రగా రావాలని ఊదుతా ఉన్నావు, ఇంకా నేను కాల్చబడాలని. అగ్ని లాంటి శోధనలు ప్రియమైన వారలా, మామూలు శోధనలు కాదు, అగ్ని లాంటి శోధనలు. అంటే ఏమవుతున్నాయనంటే మనల్ని ఏం చేస్తున్నట్ట, అమూల్యమైన విశ్వాసులుగా సిద్ధపరుస్తున్నాయి. అమూల్యమైన వారుగా ప్రభు సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు, అందుకే అనుమతిస్తున్నాడు. మన విశ్వాసం ఎంత ఉందో ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ శోధనలకు నిలుస్తారా లేదా, ఈ పరీక్షలకు నిలుస్తారా లేదా, ఈ యొక్క పరిశోధనలకు నిలుస్తారా లేదా. శాస్త్రజ్ఞులు పరిశోధిస్తూ ఉంటారు, ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, ఇంకా ఎన్నో పరీక్షలు, ఎన్నో పరిశోధనలు. కీర్తన గ్రంథం 40:17 వచనంలో శ్రమ రాకముందు త్రోవ విడిచిని, శ్రమ రావుట నాకు. కనుకనే దావీదు అన్నాడు, ప్రభా అది రావుట నాకు మేలైంది, అది రాకపోతే నీ దగ్గరికి నేను రాలేను, మొరపెట్టలేను, నీ స్వరము నేను వినలేను, నువ్వు చెప్పింది నేను చేయలేను, ఆ ఆజ్ఞలను నేను నెరవేర్చలేను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. బయటికి వెళితే ఎన్నో ఆపదలు ఉన్నాయి, బయటికి వెళితే ఎన్నో ఆపదలు. కర్రడ్డం పెట్టేవాడు ఉంటాడు, గుంట దవ్వేవాడు ఉంటాడు, అయితే ప్రభు కాపాడుతాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. తిరిగి వెళ్ళిపో. ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభునందు నమ్మిక ఉంచి, తిప్పలు పడింది, ఖర్చు పెట్టుకుంది, ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వెళితే, ప్రియా సంఘం, బలలో పాలు పొందుతున్నావు, విశ్వాసంలో ఎక్కడ సందేహపడుతున్నావు, ఎక్కడ బలహీనలైపోతున్నావు, ఎక్కడ సందేహాలు వస్తున్నాయి, ఎందుకు నాకేనా? శుద్ధ సువర్ణము వలె చేటుకు ప్రభు ఇష్టపడుతున్నాడు. నువ్వు బంగారానివే, నువ్వు ప్రభు బిడ్డవే. ప్రభు అనుమతిస్తున్నాడు దేనికి తెలుసా? నీ విశ్వాసం ఇంతగా, నువ్వు అమూల్యమైన వ్యక్తిగా ఉండాలని. ఆ దేవుడు ఎంత పరిశుద్ధుడో లేవీకాండం 19వ అధ్యాయంలో మోషే ఈ మాట ఇశ్రాయేలుకు చెప్పుము, నేను పరిశుద్ధుడు గనక మీరు కూడా. అందుకే ఆయన దేవుడయ్యండి ఎన్ని శ్రమలు, ఆయన దేవుడయ్యండి ముఖం మీద ఉమ్ము గుద్దించుకునేది, ప్రక్కలో పల్లెపోటు, ఆయన వీపంతా దున్నబడింది, వికారుడైపోయినాడు. ఎందుకు ఆ శ్రమలు, ఎందుకు ఆ శోధనలు? మనకొస్తే తట్టుకొనగలమా, సహించగలమా? తన ప్రాణము ధారబోసినాడు. ఎందుకో తెలుసా?
ప్రియమైన యెషయా గ్రంథం 53వ గొప్పవారితో నేను అతనికి మనల్ని గొప్పవారితో ఉంచాలని, మనల్ని గొప్పగా హెచ్చించాలని. ప్రభు మన కొరకై ఒక ప్రణాళిక కలిగి ఉంటే మన విశ్వాసములో సందేహపడతాం. అయ్యో నాకేనా వద్దు, ప్రభు వైపు చూస్తాం, ధైర్యం తెచ్చుకుందాం, అంటే నిబ్బరం కలిగి ఉందాం. నువ్వు పరాక్రమం గలవాడివే. ఒక వ్యక్తితో చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఆ వ్యక్తి కూడా భయపడి దాక్కుని గానుగు చాటున ప్రభు ఏమన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. ప్రభు నేను బలాఢ్యుడినా? నేను పరాక్రమం గలవాడినా? నువ్వే ఇశ్రాయేలుని విడిపించాలి. భయపడేవాడు, దాక్కునేవాడు, ఆ వ్యక్తినే ప్రభు కోరుకున్నాడు. ప్రభు బిడలముగా సందేహపడొద్దు, అవిశ్వాసులుగా ఉండొద్దు. ప్రభు నమ్మదగినవాడు, ధైర్యంతో ఉండు. 3వది రాయబడుతుంది, మీ కార్యములను సఫలం చేస్తాడు ప్రభు. అబ్రహాము తన జీవితంలో ప్రభు ఆశీర్వదించినాడు. తనేం కోరుకున్నాడంటే, ప్రభు ఇంకా ఆశీర్వదించానలా. ఆశీర్వదించబడిన ఆయన ఏం కోరుకున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనే పేతురు రాసిన మొదటి పత్రికలో, ప్రియమైన వరల మహిమ ఘనత కలుగుటకు ఆయన మెప్పు ఘనతను ప్రభువు వలన కోరుకున్నాడు. అది ఏం కోరుకున్నాడు? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఇప్పుడు చదవండి. 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత ఏలయనగా ఆయన వారి కొరకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనంలో ముత్యములు అలంకరింపబడిన పాట. ప్రభు ఎంతగా మన కొరకు ఎన్ని సిద్ధపరుస్తున్నాడో తెలుసా? అలంకరింపబడిన పట్టణము, బంగారు పిరవేదులు, కిరీటములు, తెల్లని వస్త్రాలు. ప్రకటన గ్రంథం 22వ చీకటి ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, ఎలాంటి పరిస్థితులు ఉండవు. ప్రకటన గ్రంథం 22:14 చివరిలో గుమ్మముల గుండా ప్రవేశిస్తారు, పరలోకములోకి వెళుతారు, ప్రభుతో ఉంటారు. ఎన్ని సదుపాయాలు చేస్తూ ఉన్నాడండి. ఎరిగిన వారమై విశ్వాసములో స్థిరపడాల, సందేహపడకూడదు. అబ్రహాము తన జీవితంలో సందేహపడలేదు కనుక ప్రియమైన వారల సారం ఇచ్చినాడు. వారిని ప్రభు వారు ముసలితనమందు వారు ఎలాగున్నారంట? పచ్చగా ఉంచిన. అనేకులు చెప్తారు, ఈ కుటుంబం పచ్చగా ఉంది. ప్రభు వలన ఆ కుటుంబం అకుల్లా పిసికిల్ అబ్రహాం షారా ఆ వృద్ధాప్యంలో కూడా కుటుంబముగా వారు పచ్చగా ఉన్నారు. లోకం సాక్ష్యం చెప్పింది. ప్రభు బిడలముగా చదువుకున్న భాగంలో కాగా మీరు బలహీనులుగా ఉండొద్దు. పరిస్థితులు చూస్తే ఇంకా బలహీనమైపోతాం. ప్రభువును చూస్తే మనం ఏమవుతాంట? ధైర్యంతో ఉంటాం. కాగా మీరేం చేయాలంట? ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం అంటే నిబ్బరంగా ఉండండి. మీరు పరాక్రమంతులే, ఏదైనా చేయగలరు. ఎవరిని బట్టి అంటే ప్రభువును బట్టి ఏదైనా చేయగలరు. ప్రభు వైపు చూస్తూ ఉంటే పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా అన్నిటిలో ప్రభు అత్యధికమైన విజయం ఇస్తాడు. అయితే ఈ శ్రమలలో మనం నిలిచిన వారమై, మనం సహించిన వారమై, మనం ఓర్చుకుంటా ఉంటే మన నిజ స్థితిని బయటికి తీసుకొస్తాడు. మన పరిశుద్ధతను ఇంకా అధికము చేస్తూ ఉంటాడు. ప్రభువు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఈ శ్రమలన్నిటిలో కోడి తన పిల్లలను ఎలా రెక్కల కింద భద్రపరుస్తుందో, ప్రియమైన వరల అలాంటి పరిస్థితిలో ప్రభు ఆయన రెక్కల కింద మనకు భద్రతనిస్తాడు. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. చూడు, మన అరచేతుల్లో చెక్కి ఉన్నాను. ప్రభు విడలముగా ఎరిగిన వారమై ఆధారపడక అబ్రహాముకు వలె లోకం వైపు చూడొద్దు, మన శరీరాల వైపు మనం చూడొద్దు, సమస్యల వైపు చూడొద్దు. ప్రభు వైపు చూస్తూ ఉంటే బలపరిచేవాడు ఆయన, మన కార్యములను సఫలపరిచేవాడు ఆయన. అలాగూ ప్రభు చేయుటకు సహాయం చేయడు. ప్రార్థన చేసుకుందాం.